Hi everyone, welcome to Chinna Logics. So let's make a start. So SSC and Railways కోసం మనకు general studies discussion అనమాట. So we'll try to discuss these MCQs. So here we make a start. First one. So first question of the day. What is the maximum loan limit under the Kishore category of Mudra Yojana? So కిషోర్ కింద గరిష్ట రుణ పరిమితి ఎంత ఉంటుంది? ముద్రా యోజనలో భాగంగా కిషోర్ అనే ఒక కేటగిరీ కింద మనకు గరిష్ట రుణ పరిమితి ఎంత అని అడుగుతున్నారు ఇక్కడ, రైట్? సో 50,000 రూపీస్, 10 lakhs రూపీస్, 5 lakhs రూపీస్, 1 lakh రూపీస్. సో దాట్స్ ద క్వశ్చన్ అండి. సో కిషోర్ కింద గరిష్టంగా ఇచ్చే రుణ పరిమితి ఎంత అన్నది ప్రశ్న. సో ఇక్కడ బేసికల్గా మనకు ముద్రా యోజన, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇక్కడ మనకు ముద్ర అంటే ఏంటిది, ముద్ర అంటే ఏంటిది, ఓకే? సో ముద్ర అంటే ఇక్కడ బేసికల్గా మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ, మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ. సో ముద్ర అంటే బేసికల్గా ఏంటిది, మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ. సమ్టైమ్స్ క్వశ్చన్ మైట్ కమ్ ఆన్ ముద్ర ఫుల్ ఫామ్ కూడా. సో MUDRA అనా. సో ఈ ముద్ర అనే స్కీమ్ ఎలా వచ్చింది అంటే, వీ హ్యావ్ ఎ బ్యాంక్ కాల్డ్ యాజ్ ఎ ముద్రా బ్యాంక్. ఏంటది? ముద్రా బ్యాంక్. ఈ ముద్రా బ్యాంక్ ద్వారా గవర్నమెంట్ ఏం చేసిందంటే, దే స్టార్ట్ ఎ స్కీమ్ కాల్డ్ యాజ్ అ PMMY అంటాం. ఏమంటాము? PMMY అంటే ఏంటిది? ప్రధానమంత్రి ముద్రా యోజన. వాట్ ఇస్ కాల్డ్ యాజ్ ప్రధానమంత్రి ముద్రా యోజన. సో ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా మనకు శిశు కిషోర్ తరుణ్ అనే ఒక 3 కేటగిరీస్లో మనకు ఈ యొక్క అన్కొలాటరల్ లోన్స్ అనేది ఇస్తున్నారు. సో ఏ కేటగిరీస్ అండి? ఒకటి వచ్చేసరికి శిశు కేటగిరీ, ఇంకోటి వచ్చేసరికి కిషోర్ కేటగిరీ, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మనకు తరుణ్ కేటగిరీ, అవునా? ఈ 3 కేటగిరీస్లో మనకు లోన్స్ ఇస్తున్నారు, రైట్? సో మనకు ఈ లోన్స్ అన్నీ కూడా ఏంటిది? అన్కొలాటరల్ అంటే మీనింగ్ ఏంటిది? ఎటువంటి పూచీకత్తు లేకుండా ఈ లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎటువంటి గ్యారంటీ అవసరం లేకుండా, వితౌట్ ఎనీ సెక్యూరిటీస్, వితౌట్ ఎనీ షూరిటీస్ యూఆర్ గోయింగ్ టు గెట్ దిస్ లోన్ అనమాట. సో ఇది ఈ లోన్కు ఉన్నటువంటి స్పెషాలిటీ. సో ఒక్కసారి ఇక్కడ చూసినట్టయితే మనకు ఈ యొక్క స్కీమ్ స్టార్ట్ చేసినప్పుడు ఇది ఎలా ఉండే అంటే, శిశువులో 50,000 వరకు లోన్స్ ఇచ్చేవాళ్ళు, అవునా? కిషోర్లు వచ్చేసరికి 50,000తో మొదలు పెడితే 5 లక్షల వరకు ఇచ్చేవాళ్ళు. తర్వాత తరుణ్కి వచ్చేసరికి 5 లక్షలతో మొదలు పెడితే 10 లక్షల వరకు ఇచ్చేవాళ్ళు. ఇది ఉండేదన్నమాట ఇనీషియల్గా, అవునా? అయితే రీసెంట్గా బడ్జెట్లో ఒక మార్పు వచ్చింది. ఏంటి ఆ మార్పు అంటే, ఈ తరుణ్ కేటగిరీలో ఒకవేళ మీరు తీసుకున్నటువంటి 10 లక్షల లోన్ రీపే చేస్తే యూ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ 20 lakhs ఆల్సో. మీకు 20 లక్షల ఎలిజిబిలిటీ కూడా ఉంటుంది, ప్రొవైడెడ్ దాట్ యూ రీపే ద 10 lakhs లోన్. అంటే మీరు తీసుకున్నటువంటి 10 లక్షల లోన్ మీరు రీపే చేసినట్టయితే, యువర్ రెగ్యులర్ ఇన్ యువర్ రీపేమెంట్ ఆఫ్ ద లోన్ అయితే మీకు 20 లక్షల వరకు కూడా లోన్ తీసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనకు శిశు కిషోర్ తరుణ్ అన్న 3 కేటగిరీస్లో మనకు లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, రైట్? సో అడిగిన ప్రశ్న ఏంటిది? వీళ్ళు అడిగింది కిషోర్ కింద అడిగారు. సో కిషోర్ కింద గరిష్టంగా మనకి ఎంత? 5 లక్షలు. కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుంది మనకు? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఫాదర్ ఆఫ్ ద మైక్రో ఫైనాన్స్ మొహమ్మద్ యూనిస్ హూ ఇస్ కరెంట్లీ ద కేర్ టేకర్ ఫర్ ద Bangladeshi government. You're right. Superb. Okay guys, next question. Member of Parliament Local Area Development Scheme was introduced in December which year? పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం ప్రవేశపెట్టబడింది ఎప్పుడు? డిసెంబర్లో ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది? సో దీన్ని మనం ఏమంటామంటే MPLAD స్కీమ్ అంటాం. ఏమంటామండి? MPLAD స్కీమ్ అని చెప్పేసి అంటాం. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అనమాట. సో ఐ టెల్ యూ బేసికల్గా ఏంటిదంటే, మనకు మీరు చూసినట్టయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 నుండి ఓకే 1991 వరకు ఈ గ్యాప్లో మీరు చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ద పీరియడ్ జవహర్ లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు రూల్ చేశారు, అవునా? మధ్యలో మనకు లాల్ బహదూర్ శాస్త్రి కానీ, మొరార్జీ దేశాయ్ కానీ, ఓకే VP సింగ్ కానీ, అదేవిధంగా చంద్రశేఖర్ కానీ ఇలా లైట్గా వచ్చిపోయారు. అలా ఏమంటారు? గెస్ట్ అపీరెన్స్ లాగా వచ్చిపోయారు అనమాట. సో మెజారిటీ ఆఫ్ ద పీరియడ్ వీళ్ళే రూల్ చేశారు, రైట్? అయితే ఈ ముగ్గురు యొక్క పరిపాలనలో మనం చూసినటువంటి ఒక అంశం ఏంటంటే సెంట్రలైజేషన్ అనమాట. ఏంటిది? సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అంటే మీనింగ్ ఏంటిది? ఏది కావాలన్నా కూడా వీళ్ళ ఆమోదంతోనే వస్తాయి అన్నమాట. అంటే యూ హ్యావ్ టు రిక్వెస్ట్ దెమ్, దే విల్ గివ్ యూ,
అవునా, ఎవ్రీథింగ్ విల్ బి గివెన్ బై దెమ్. ఓకేనా, యూ కెనాట్ హ్యావ్ యువర్ ఓన్ థింగ్స్ అనమాట. సో ఏది కావాలన్నా వీళ్ళే ఇవ్వాలన్నమాట. సో సొంతంగా నీకు ఎటువంటి పవర్ అనేది ఉండదు. అంటే ఇక్కడ ఎవరికి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్కి, ఎంపీస్కి ఏం పవర్ ఉండదు. అవునా. సో మీరు చూసినట్టయితే మనకు రాజ్యసభలో 250 సీట్లు ఉండాలి జనరల్గా. అవునా, మనకు 245 అలా ఉన్నాయి. అదేవిధంగా మీరు చూసినట్టయితే మనకు లోక్సభలో 543 ఉన్నాయి. సో వీళ్ళందరూ ఎంపీస్ ఉంటారు కదా, మరి ఎంపీస్కి అందరికీ పవర్ ఉందా లేదా అంటే వాళ్ళ టైంలో ఎక్కువ పవర్ ఉండేది కాదు. సో దాన్ని కాస్త చేంజ్ చేస్తూ మన తెలుగు ఆణిముత్యం ఎవరు, పివి నరసింహారావు గారు. అవునా, రీసెంట్గా భారతరత్న అందుకున్నటువంటి వ్యక్తి ఎవరు, పివి నరసింహారావు గారు. సో పివి నరసింహారావు గారు ఏం చేశారు అంటే ఈ హ్యాస్ డన్ సంథింగ్. ఏంటిది అంటే మరి ఇంతమంది ఎంపీస్ ఎమ్మెల్యేస్ దగ్గర పవర్ లేకపోతే వాళ్ళ ప్రజలకు వాళ్ళు ఏం సేవ చేస్తారు అన్న ఒక క్వశ్చన్ మార్క్కి ఆన్సర్ ఇస్తాను. ఏమన్నా అంటే ఎవ్రీ ఎంపీ అండ్ ఎమ్మెల్యే విల్ హ్యావ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్ ఎట్ దేర్ డిస్పోజల్. అంటే ఏంటిది, ప్రతి ఎంపీ దగ్గర, ప్రతి రాజ్యసభ ఎంపీ కానీ లోక్సభ ఎంపీ కానీ ప్రతి ఒక్కరి దగ్గర కొంత ఫండ్స్ ఉంటాయి. ఆ ఫండ్స్ని వాళ్ళు ఖర్చు పెట్టవచ్చు. ఓకేనా, వాళ్ళ నిర్ణయం మేరకు వాటికి ఖర్చు పెట్టవచ్చు అని చెప్పేసి ఈ స్టార్టెడ్ ఏ స్కీమ్ కాల్డ్ యాజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. ఏం స్కీమ్ అది, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. సో ఈ స్కీమ్లో భాగంగా ఏంటంటే ప్రతి ఎంపీకి ఏమిటి కొంత డబ్బులు అనేవి అలొకేట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ పథకాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు, 1993లో తీసుకొచ్చారు. ఎప్పుడు తీసుకొచ్చారు, 1993లో తెచ్చారు. సో 1993లో తెచ్చినప్పుడు ఆ టైంలో 1993లో ప్రతి ఎంపీకి సంవత్సరానికి 5 లక్షల రూపాయలు అలా డిసైడ్ అయ్యేవాళ్ళు. అప్పుడు ఏంటిది, లోక్సభ ఎంపీ అయితేనేమో 5 సంవత్సరాలు 25 లక్షలు, రాజ్యసభ ఎంపీ అయితేనే 30 లక్షలు వాళ్ళ డిస్పోజల్ కింద ఉండేది. తర్వాత క్రమంలో ఏమైపోయింది, దీన్ని పెంచుతూ ప్రస్తుతం మీరు చూసినట్టయితే ప్రతి ఎంపీ దగ్గర ఒక 5 కోట్ల రూపాయలు ఆర్ దేర్ ఎట్ హిస్ డిస్పోజల్. అంటే సంవత్సరానికి 5 కోట్లు అంటే ఒక లోక్సభ ఎంపీకి వచ్చేసరికి 25 కోట్ల రూపాయలు. అవునా, ఒక రాజ్యసభ ఎంపీకి వచ్చేసరికి 30 కోట్ల రూపాయలు వాళ్ళు ఏదైనా ఒక కార్యక్రమానికి ఖర్చు పెట్టాలంటే ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా ఆ యొక్క డబ్బులు ఖర్చు పెట్టవచ్చు అనమాట. సో ఇటువంటి ఒక ఎంపవర్మెంట్, అంటే ఎంపవర్మెంట్ ఆఫ్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అన్న కాన్సెప్ట్ని తీసుకొచ్చింది ఎవరు అంటే మనకు పివి నరసింహారావు గారు. కాబట్టి ఇక రైట్ ఆన్సర్ ఏంటి, మనకు 1993 ఇస్ ద రైట్ ఆన్సర్. సో బిఫోర్ ఎ స్టార్ట్ ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 స్పెషల్ బ్యాచ్ ఉంది మనకు 32,430+ వ్యాకెన్సీస్తో. ఇక 3 and 6 months డ్యూరేషన్స్తో మనకు అవైలబుల్లో ఉంది. అదేవిధంగా ఇక్కడ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025 స్పెషల్ బ్యాచ్ ఉంది. CBT1 CBT2 బ్యాచ్ కోర్స్ ఇది 2250 and 3400తో 3 and 6 months డ్యూరేషన్తో మనకు అవైలబుల్లో ఉంది. అండ్ 450+ hours ఆఫ్ వీడియో లెక్చర్స్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. అదేవిధంగా ఆర్ఆర్బీ ఏఎల్పీ 2025 వచ్చేసరికి 9,900+ వ్యాకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని 6 and 12 months డ్యూరేషన్స్తో మనకు ఈ యొక్క కోర్స్ అనేవి అవైలబుల్లో ఉంది. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి మనకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కోసం 2025 కోసం స్పెషల్ బ్యాచ్ అనమాట. ఇక్కడ 550+ hours ఆఫ్ వీడియో లెక్చర్స్తో మనకు 3 and 6 and 12 months డ్యూరేషన్తో ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం రెండింటిలో కూడా అవైలబుల్లో ఉందన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసరికి 0 to Hero స్పెషల్ బ్యాచ్ బై చందన్ సార్. ఇక్కడ అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ కోసం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ దృష్టిలో పెట్టుకుని మనకు కోర్స్ ఉంది. నెక్స్ట్ వన్, ఇండియా ఇస్ రిగార్డెడ్ యాజ్ ఎ కంట్రీ విత్ డెమోగ్రాఫిక్ డివిడెండ్. దిస్ ఈజ్ డ్యూ టు. ఓకే, సో తెలుగులో చెప్పాలి అంటే ఇలా చూడండి, భారతదేశం జనాభాతో కూడిన దేశంగా పరిగణించబడుతుంది. సారీ, డెమోగ్రాఫిక్ డివిడెండ్ తెలుగులో సరిగా లేదు. ఓకే, మీరు ఇక్కడ చూడండి. సో భారతదేశాన్ని కంట్రీ ఆఫ్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటాం. కంట్రీ ఆఫ్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటాం. అంటే ఏంటిది, ఏం లేదండి, ఒకవేళ దేశం యొక్క జనాభా ఆ దేశానికి లాభాలు తెచ్చిపెడితే దాన్ని మనం డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటాం. ఆ దేశం యొక్క జనాభా ఆ దేశానికి ఏం తెచ్చిపెట్టాలి, లాభాలు తెచ్చిపెట్టాలి. సో దాన్ని మనం డెమోగ్రాఫిక్ డివిడెండ్ అని చెప్పేసి చెప్తాం. అవునా, ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంటిదంటే ఇక్కడ బేసికల్గా ఎందుకు భారతదేశాన్ని కంట్రీ ఆఫ్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటాము అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఇట్స్ హై పాపులేషన్ ఏజ్ గ్రూప్ ఆఫ్ బిలో 15 years. అంటే భారతదేశంలో 15 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి జనాభా శాతం ఎక్కువగా ఉండడం చేత అంటామా. ఇట్స్ హై పాపులేషన్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 15 to 64 years. అంటే 15 నుండి 64 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండడం చేత అంటామా, లేకపోతే హై పాపులేషన్ ఏజ్ గ్రూప్ ఆఫ్ అబౌవ్ 65 years, 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి అంటామా.
అండ్ ఇట్స్ హై టోటల్ పాపులేషన్. అంటే ఓవరాల్గా భారతదేశానికి ప్రపంచంలో అత్యధిక జనాభా ఉంది కాబట్టి అని అంటామా, ఎందువల్ల అంటాం అనేది మన ప్రశ్న ఇక్కడ. ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ 15 to 64 years. అవునా? సో భారతదేశంలో ఉన్నటువంటి జనాభా 15 నుండి 64 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి జనాభా చాలా ఎక్కువగా ఉంటుంది భారతదేశంలో. కాబట్టి వేరే దేశాలతో పోలిస్తే ఈ జనాభా శాతం భారతదేశంలో ఎక్కువగా ఉంది కాబట్టి అందుకని ఏమంటామంటే కంట్రీ ఆఫ్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అని చెప్పేసి అంటాం. ఎందువల్ల అది ఎగ్జాక్ట్గా చెప్తాను చూడండి. జనరల్ ఇక్కడ 2 క్రైటీరియాస్ ఉంటాయండి. మన యుఎన్ఎఫ్పిఏ అని చెప్పేసి అంటాం. యుఎన్ఎఫ్పిఏ అంటే యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, ఇంకోటి ఏంటిదంటే మన ఇండియా యొక్క క్రైటీరియా. మన ఇండియా యొక్క క్రైటీరియా ప్రకారం ఒకసారి చూసినట్టయితే మనకు 15 to 59 years. అవునా? యుఎన్ఎఫ్పిఏ యొక్క క్రైటీరియా ప్రకారం చూస్తే 15 to 64 years. ఇదన్నమాట డిఫరెన్స్. అవునా? సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. 59 ఉండాలి కదా, 64 ఎందుకు ఉంది అంటే ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం మేము 15 to 64 years, ఇండియా ప్రకారం మనకు 15 to 59 years. అవునా? సో ఇక్కడ మనకు ఏంటంటే జనాభా 3 రకాలుగా చెప్పొచ్చు. ఏ రకంగా అంటే 15 కంటే తక్కువ ఉన్న వాళ్ళు, 59 or 64 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు, ఈ గ్యాప్లో ఉన్న వాళ్ళు అనమాట. సో బేసికల్గా మీరు చూసినట్టయితే మనకు డిపెండెంట్ పాపులేషన్ పర్సంటేజ్ అనే ఒక క్రైటీరియా ఉంటుంది. డిపెండెంట్ పాపులేషన్ పర్సంటేజ్. వాట్ ఇస్ ద డిపెండెంట్ పాపులేషన్ పర్సంటేజ్ అంటే ఇఫ్ ద పాపులేషన్ ఈజ్ లెస్ దెన్ 15 years ప్లస్ పాపులేషన్ గ్రేటర్ దెన్ 64 or 59 years, ఓకే, బై పాపులేషన్ బిట్వీన్ 15 to 59 or 64 years. అవునా? అంటే 15 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు ప్లస్ 64 లేదా 59 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు బై 15 to 59 or 64 years, ఈ గ్యాప్లో ఉన్న వాళ్ళు. అంటే ఏంటిది, ఇంతమంది వల్ల ఈ దేశానికి వృద్ధిలో వాళ్ళు పాటుపడుతుంటారు, వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు. కానీ 15 కంటే తక్కువ ఉన్న వాళ్ళు, 64 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు సంపాదించలేరు. ఓకే, వాళ్ళు వీళ్ళ మీద ఆధారపడి ఉంటారు. సో ఈ రేషియో మనము డిపెండెంట్ పాపులేషన్ పర్సంటేజ్గా మనము చెప్పుకోవచ్చు అనమాట. అవునా? సో ఏ దేశానికైతే ఈ జనాభా ఎక్కువ ఉంటారో ఆ దేశంలో ఎకనామిక్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. ఏ దేశంలో అయితే ఈ జనాభా ఎక్కువగా ఉంటారో ఆ దేశం ఏంటంటే కాస్త బరువు మోస్తూ ఉంటుంది అనమాట. ఎలాగా మీరు ఒకసారి చూడండి, 15 years కంటే తక్కువ ఉన్న వాళ్ళు, 15 years కంటే తక్కువ ఉన్న వాళ్ళు సంపాదించలేరు. అవునా? 59 or 64 years కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా సంపాదించలేరు. అవునా? అంటే వీళ్ళ నుండి ఎక్కువగా ఆదాయం అనేది రాదు. ఇంకా అడిషనల్గా ఏంటిది, 15 కంటే తక్కువ ఉన్న వాళ్ళ మీద ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ మీద ఉంటుంది, వీళ్ళ మీద కాస్త ఎక్కువగా ఉంటుంది అనమాట. రైట్? సో వీళ్ళ వల్ల ఏంటంటే మనకు బర్డెన్ ఎక్కువగా ఉంటుంది. కానీ వీళ్ళ వల్ల ఏంటిది, వాళ్ళు మీద ఖర్చు తక్కువగా ఉంటుంది, వాళ్ళ నుండి సంపాదన ఎక్కువగా ఉంటుంది. అవునా? సో ఏ దేశంకి ఏంటిది జనాభా ఎక్కువగా ఉంటుందో ఆ దేశంలో వృద్ధి రేట్ ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు మీరు భారతదేశం యొక్క వృద్ధి రేట్ అంటే ఇండియా యొక్క గ్రోత్ రేట్ ఒకసారి మీరు తీసుకున్నట్టయితే ఇండియా యొక్క గ్రోత్ రేట్ అరౌండ్ 7% ఉంది. అయితే ప్రపంచంలో ఉన్నటువంటి అంతర్జాతీయ సంస్థలు ఏం చెప్తున్నాయంటే నార్మల్గా ఇండియాకు 6% గ్రోత్ రేట్ ఉండాలి, కానీ ప్లస్ 1% ఎక్స్ట్రా గ్రోత్ రేట్ ఉండడానికి కారణం ఏంటంటే ఇండియా హెస్ గాట్ ఎ హ్యూజ్ పాపులేషన్ బిట్వీన్ 15 to 64 years. అంటే ఇండియాలో ఈ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువగా ఉండడం చేత నార్మల్గా వచ్చే వృద్ధి రేటు కంటే 1% వృద్ధి రేటు ఎక్కువగా వస్తుంది. సో ఇండియాకు బెనిఫిట్ జరుగుతుంది బికాజ్ ఆఫ్ ద వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. దీన్ని మనం ఏమంటామంటే డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటాం. ఏమంటామండి? డెమోగ్రాఫిక్ డివిడెండ్. రైట్? సో ద రైట్ ఆన్సర్ ఏంటిది అంటే మనకు హై పాపులేషన్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 15 to 64 years. నెక్స్ట్ వన్ అండి. సో చూడండి, ఇక్కడ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ దేనితో సంబంధం కలిగి ఉంది, దేనికి సంబంధించింది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్? రైట్? సో ఇది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుండి తీసుకొచ్చినటువంటి ఒక క్వశ్చన్ అనమాట. ఏంటిది? లండన్. సో లండన్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. ఓకేనా? సో ఇక్కడ లండన్ గురించి మనం మాట్లాడినప్పుడు మనకు కొన్ని హెడ్ క్వార్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి, లండన్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. రెండోది ఏంటంటే ఐఎంఓ కూడా మనకు లండన్లోనే ఉంటుందండి. ఐఎంఓ అంటే ఏంటిది? ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. సో ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది? మనకు లండన్లోనే ఉంటుంది. అదొకటే కాదు, ఇక్కడ కామన్వెల్త్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మనకు లండన్లోనే ఉంటుంది. ఏంటిది? కామన్వెల్త్ యొక్క హెడ్ క్వార్టర్స్. ఓకే? సో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కానీ, అదేవిధంగా మీరు చూసినట్టయితే ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ కానీ, అదేవిధంగా కామన్వెల్త్ కానీ, ఈ మూడు కూడా మనకి ఎక్కడ ఉంటాయి? లండన్లోనే ఉంటాయి. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. ఇంకోటి, ఈ యొక్క మానవ హక్కుల గురించి మాట్లాడే ఇంకో సంస్థ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఏంటది? యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్. అవునా? సో యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏదైతే ఉందో
వీళ్ళు హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ ఇచ్చారు, అందుకే మనకు డిసెంబర్ 10th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ అ వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే. వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే. ఇది ఒక ఇంపార్టెంట్. రెండోది, నా క్వశ్చన్ ఇస్ వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్? యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ జెనీవా. ఇక్కడ జెనీవాలో ఉందన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోవాల్సి మీకు యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రిఫ్యూజీస్ కానీ, రిఫ్యూజీస్ కానీ, ఈ రెండు కూడా మనకి ఎక్కడున్నాయంటే జెనీవా స్విట్జర్లాండ్లో ఉన్నాయి. ఎక్కడున్నాయి మనకు? జెనీవా స్విట్జర్లాండ్లో ఉన్నాయి, అవునా? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా మనకు జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కూడా మనకు జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా మనకు జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ కూడా జెనీవా స్విట్జర్లాండ్లోనే ఉంది, అవునా? అదేవిధంగా మీరు చూసినట్టయితే మనకు వరల్డ్ మిటియోరాలజీ ఆర్గనైజేషన్ కూడా అక్కడే ఉంది. ఇంటర్నేషనల్ టెలికామ్ యూనియన్ కూడా అక్కడే ఉంది, రైట్? సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఉన్నాయి? WTO కూడా అక్కడే ఉంది. సో ఇవన్నీ కూడా మనకు జెనీవా స్విట్జర్లాండ్లోనే ఉన్నాయన్నమాట, రైట్? అండ్ స్విట్జర్లాండ్ కూడా మనకు న్యూస్లో ఉండడానికి ఇంకొక కారణం ఏంటిది అంటే స్విట్జర్లాండ్ ఈజ్ ర్యాంక్డ్ నెంబర్ 1 ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. స్విట్జర్లాండ్ ఈజ్ ర్యాంక్డ్ నెంబర్ 1 ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో నెంబర్ 1 ర్యాంక్ ఎవరిది అంటే మనకు స్విట్జర్లాండ్ది. సో స్విట్జర్లాండ్ ఇస్ గోట్ నెంబర్ 1 ర్యాంక్ ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. సో ఇది కూడా మనకు కాస్త ఇంపార్టెంట్. ఓకే గైస్, ఇక్కడ చూడండి క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ ఇన్ ఇండియా? ఓకేనా? క్రింది వాటిలో ఏవి ప్రత్యక్ష పన్ను వర్గంలో చేర్చబడ్డాయి? ఓకే, భారతదేశంలో ప్రత్యక్ష పన్ను అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద డైరెక్ట్ ట్యాక్స్ అంటే ప్రత్యక్ష పన్నుల్లో ఏవేవి ఉన్నాయని అడుగుతున్నారు ఇక్కడ. కార్పొరేషన్ ట్యాక్స్, ట్యాక్స్ ఆన్ ఇన్కమ్, వెల్త్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ. ఓకే, సో కార్పొరేషన్ పన్ను, ఆదాయ పైన పన్ను, సంపద పన్ను, కస్టమ్స్ సుంకం, ఎక్సైజ్ సుంకం, రైట్? సో వాట్ ద ఆన్సర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని మీనింగ్ ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ బేసికల్గా డైరెక్ట్ ట్యాక్స్కి ఇండైరెక్ట్ ట్యాక్స్కి డిఫరెన్స్ ఏంటిది? డైరెక్ట్ ట్యాక్స్కి ఇండైరెక్ట్ ట్యాక్స్కి డిఫరెన్స్ ఏంటిది? డైరెక్ట్ ట్యాక్స్లో మీరు చూసినట్టయితే పేయర్ ద వన్ హూ పేస్ ద ట్యాక్స్, బర్డెన్ టేకర్ దాని యొక్క బరువును మోసేవాడు. ఈ రెండు కూడా ఒకరే. అంటే పన్ను కట్టేవాడు, బరువు మోసేవాడు ఇద్దరు కూడా ఒక్కరే ఎక్కడ? డైరెక్ట్ ట్యాక్స్లో. అదే ఇండైరెక్ట్ ట్యాక్స్కి వచ్చారనుకోండి, పరోక్ష పన్నుకి వచ్చారనుకోండి, పేయర్ అంటే పన్ను కట్టేవాడు, అదేవిధంగా బర్డెన్ టేకర్ దాని యొక్క బరువును మోసేవాడు, అంటే ఆ పన్ను చెల్లింపులు ఎవరి జేబుల నుండి వెళ్ళిపోతున్నాయి. ఈ రెండు కూడా సపరేట్. అంటే పన్ను ఒకరి పేరుతో కట్టబడుతుంది, ఆ డబ్బులు మాత్రం వేరే వాళ్ళు ఇస్తారు. ఉదాహరణకు లెట్ us say that ఐఎమ్ రన్నింగ్ ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనుకుందాం. ఓకే, మీరు వచ్చి ఒక కోర్స్ పర్చేజ్ చేసుకున్నారు, రైట్? ఒక కోర్స్ పర్చేజ్ చేసుకున్న తర్వాత మీరు GST పే చేస్తారు. పే చేసిన తర్వాత నేనేం చేస్తాను, ఆ GST అమౌంట్ని నేను గవర్నమెంట్కి ఇచ్చేస్తాను. గవర్నమెంట్కి ఇచ్చినప్పుడు అది మీ పేరుతో ఇవ్వను, నేను నా పేరుతో ఇస్తాను. కానీ ఆ GST డబ్బులు ఇచ్చింది ఎవరు? మీరు ఇచ్చారు. అంటే పన్ను కట్టేది నేను, నా పేరుతో కడుతున్నాను, కానీ ఆ డబ్బులు మాత్రం ఎవరివి? మీ డబ్బులు అన్నమాట. అంటే మీవి డబ్బులు, పేరుకు మాత్రం నేను ఉంటాను ఇక్కడ. అలా ఉంటే దాన్ని మనం ఏమంటాము? ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పేసి చెప్తాం, అవునా? కానీ డైరెక్ట్ ట్యాక్స్లో అలా ఉండదు. ఎవరు కడుతున్నారో వాళ్ళ మీదే ఆ పన్ను భారం అనేది పడుతుంది అన్నమాట. ఉదాహరణకు ఇన్కమ్ ట్యాక్స్, అవునా? మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారంటే మీ డబ్బులతో కడతారు. ఎవరి పేరు మీద కడతారు? మీ యొక్క పాన్ కార్డులో ఉన్నటువంటి మీ యొక్క ఐడితో మీరు పే చేస్తారు. అంటే పేరు మీదే, ఆ భారం గుణంగా మీదే. కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్లో అలా ఉండదు, పేరు ఒకరిది ఉంటుంది, ఆ పన్ను భారం వేరొకరి మీద ఉంటుందన్నమాట. సో అలాగే మనకు ఈ యొక్క ట్యాక్సెస్లో డిఫరెన్సెస్. ఫస్ట్ థింగ్. రెండోది ఏంటిది అంటే మీరు ఇక్కడ డైరెక్ట్ ట్యాక్స్ విషయానికి వచ్చేసరికి మీరు చూసినట్లయితే దీన్ని మేనేజ్ చేసే బాడీ మనము CBDT అంటాం. ఏమంటామండి? CBDT అంటే ఏంటిది? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, అవునా? అదే ఇండైరెక్ట్ ట్యాక్స్ని మేనేజ్ చేసేది ఎవరు అంటే CBIC అంటాం. అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, అవునా? ప్రస్తుతం మనకు CBDT చైర్మన్గా ఉన్నది ఎవరు? రవి అగర్వాల్.
సిబిఐసికి చైర్మన్గా ప్రస్తుతం వ్యవహరిస్తున్న ఎవరు? సంజయ్ కుమార్ అగర్వాల్. ఓకే, ఇవి కొద్దిగా రీసెంట్ అపాయింట్మెంట్స్ అనమాట. ఇవి కూడా మీరు చూసుకోవాలి. ఓకే, సంజయ్ కుమార్ అగర్వాల్ ఇస్ ద సిబిఐసి చైర్మన్ అండ్ సిబిడిటి చైర్మన్ ఇస్ రవి అగర్వాల్. ఓకే, రవి అగర్వాల్. ఓకే, ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? కార్పొరేషన్ ట్యాక్స్ ఇచ్చారు. కార్పొరేషన్ ట్యాక్స్ అంటే ఏంటిది? కార్పొరేషన్ ట్యాక్స్ ఇస్ నథింగ్ బట్ ఒక కంపెనీ తనకు వచ్చినటువంటి నికర లాభాల మీద ప్రభుత్వానికి చెల్లించే పన్ను మనము కార్పొరేషన్ ట్యాక్స్ అంటాం, అవునా? సో ఒక కంపెనీ ఎవరి లాభాలతో చెల్లిస్తుంది? తనకు వచ్చినటువంటి లాభాలు అంటే తన ఓన్ ప్రాఫిట్స్ అంటే తనవే కదా, తన కష్టార్జితమే కదా, దాని నుండి చెల్లిస్తుంది. ఎవరి పేరు మీద చెల్లిస్తుంది? కంపెనీ పేరు మీదే చెల్లిస్తుంది, అవునా? అంటే పన్ను కట్టేది కంపెనీయే, ఆ భారం మోసేది కూడా కంపెనీయే. కాబట్టి కార్పొరేషన్ ట్యాక్స్ అనేది మనకి ఏం ట్యాక్స్? డైరెక్ట్ ట్యాక్స్. ఏం ట్యాక్స్? డైరెక్ట్ ట్యాక్స్. నెక్స్ట్ ట్యాక్స్ ఆన్ ఇన్కమ్. ఇదివరకు చెప్పాను కదా, ఇన్కమ్ ట్యాక్స్ ఇదే డైరెక్ట్ ట్యాక్స్. ఓకే, వెల్త్ ట్యాక్స్ అంటే మీ మీద ఎంత సంపద అవుతుందో ఆ సంపద ఉండడం చేత మీరు ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. ప్రస్తుతం ఇండియాలో వెల్త్ ట్యాక్స్ అనేది లేదు, అవునా? సో ఇక్కడ ఏంటిది బేసికల్గా అంటే మీ డబ్బులే చెల్లిస్తారు, మీ పేరు మీద చెల్లిస్తారు. కాబట్టి వెల్త్ ట్యాక్స్ కూడా మనకి ఏంటిది? డైరెక్ట్ ట్యాక్స్. కస్టమ్స్ డ్యూటీ. కస్టమ్స్ అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ ఇంపోర్టింగ్ సంథింగ్ ఫ్రమ్ అబ్రాడ్. ఓకే, సో అబ్రాడ్ ఇంపోర్ట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాము, ఒక ఫోన్ తయారు చేయాలి ఇండియాలో. ఫోన్ తయారు చేయాలి అన్నప్పుడు ఆ ఫోన్ కావాల్సినటువంటి సెమీ కండక్టర్స్ కొన్ని వేరే దేశాలకు వెళ్ళి దిగుమతి చేసుకోవాలి, రా మెటీరియల్స్, అవునా? ఇప్పుడు ఆ యొక్క ఇంటర్మీడియట్ గుడ్స్ని దిగుమతి చేసుకునేటప్పుడు దాని మీద ట్యాక్సెస్ చెల్లిస్తుంది. ఎవరు? ఆ కంపెనీ చెల్లిస్తుంది. చెల్లించిన తర్వాత ఎంత ట్యాక్సెస్ చెల్లించిందో ఆ భారం మొత్తాన్ని కూడా ఆ ఫోన్ మీద వేసేసి ఫైనల్గా కస్టమర్స్కి ఇవంతా కలిపి అమ్మేస్తుంది అనమాట. అంటే ఫైనల్గా డబ్బులు ఎవరి నుండి తీసుకున్నారు? కస్టమర్ నుండి తీసుకున్నారు. కానీ చెల్లించింది ఎవరి పేరుతో? కంపెనీ పేరుతో. కాబట్టి ఇక్కడ పేరు వేరే, బర్డెన్ టేకర్ వేరే, రెండు వేరే వేరే. కాబట్టి ఇది ఏమవుతుంది? మనకు ఇండైరెక్ట్ ట్యాక్స్ అవుతుంది. ఓకేనా? అండ్ ఎక్సైజ్ డ్యూటీ కూడా. ఎక్సైజ్ డ్యూటీ అంటే ఏంటిది? ఇట్స్ ద ట్యాక్స్ ఇంపోజ్ ఆన్ మ్యానుఫ్యాక్చర్డ్ గుడ్స్. అంటే ఒక వస్తువు తయారు చేసేటప్పుడు ఆ తయారు చేస్తున్నందుకు గాను ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి, అవునా? సో ఇప్పుడు ఏమవుతుంది? వెన్ యూఆర్ పేయింగ్ ట్యాక్స్ టు ద గవర్నమెంట్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్టన్ ప్రోడక్ట్, యూ విల్ యాడ్ దట్ అమౌంట్ టు ద ప్రోడక్ట్ అండ్ సెల్ ఇట్ టు ద కస్టమర్ అండ్ యూ టేక్ ఆల్ దట్ మనీ ఫ్రమ్ ద కస్టమర్. కాబట్టి ఇది ఏమవుతుంది? అప్పుడు మనకు ఇండైరెక్ట్ ట్యాక్స్ అవుతుంది. అంటే ఇక్కడ 4 and 5 ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, 1, 2, 3 ఆర్ నథింగ్ బట్ డైరెక్ట్ ట్యాక్సెస్. కాబట్టి ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ ఏంటిది? 1, 2 and 3. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈజ్ దట్ క్లియర్ గైస్? ఎస్. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఈజ్ ఆల్సో ఇండైరెక్ట్ ట్యాక్స్. జిఎస్టీ ఈజ్ ఆల్సో ఇండైరెక్ట్ ట్యాక్స్. అన్నీ కూడా మనకు ఇండైరెక్ట్ ట్యాక్సెస్. నెక్స్ట్ వన్ అండి. హూ గాట్ 58th జ్ఞాన్పీఠ్ అవార్డ్ ఇన్ 2024? 2024లో 58వ జ్ఞాన్పీఠ్ అవార్డు పురస్కారం ఎవరికి లభించింది? హూ ఈజ్ ద రిసిపియంట్ ఆఫ్ 58th జ్ఞాన్పీఠ్ అవార్డ్? ఓకే, ఇన్ ద ఇయర్ 2024. క్వశ్చన్ జాగ్రత్త చూడండి. దామోదర్ మజువా ఉన్నారు, అక్కితం అచ్యుతం నంబూద్రి ఉన్నారు, రాంభద్రాచార్య అండ్ గుల్జార్ ఉన్నారు, నిల్మాని ఫుంకన్ జూనియర్ ఉన్నారు. సో 2024లో 58వ జ్ఞాన్పీఠ్ అవార్డు ఎవరికి లభించింది? దామోదర్ మజువా, అక్కితం అచ్యుతం నంబూద్రి, రాంభద్రాచార్య అండ్ గుల్జార్, నిల్మాని ఫుంకన్ జూనియర్. వాట్స్ ఆన్సర్? ద రైట్ ఆన్సర్ ఇస్ రాంభద్రాచార్య అండ్ గుల్జార్. ఓకేనా? సో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అవార్డు, జ్ఞాన్పీఠ్ అవార్డు. ఓకే, సో ఒకసారి జ్ఞాన్పీఠ్ అవార్డు గురించి మనము కొద్ది చూస్తే, ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు ఏదైతే ఉందో భారతీయ జ్ఞాన్పీఠ్ వాళ్ళు ఈ అవార్డుని ప్రదానం చేస్తారు. ఎవరు? భారతీయ జ్ఞాన్పీఠ్ పురస్కార్ వాళ్ళు, భారతీయ జ్ఞాన్పీఠ్ వాళ్ళు, అవునా? ఈ అవార్డుని ప్రదానం చేస్తారు. అయితే ఈ అవార్డు అందుకోవాలి అంటే వాట్ ఇస్ ఎలిజిబిలిటీ? ఏ కేటగిరీస్లో మనకి అవార్డు ప్రదానం చేస్తారు అంటే, భారతదేశంలో ఉన్నటువంటి 22 ఇండియన్ లాంగ్వేజెస్, భారతీయ భాషలు, 22 భారతీయ భాషలు, ఈ 22 భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్. ఏ భాష? ఇంగ్లీష్. సో 22 ఇండియన్ లాంగ్వేజెస్ ప్లస్ ఇంగ్లీష్ అంటే మొత్తం ఎన్ని భాషలు? 23 భాషలు. సో 23 భాషల్లో మీరు చేసినటువంటి రచనలకు గాను ఈ అవార్డు అనేది ప్రదానం చేస్తారు. అలా అని చెప్పేసి అన్ని భాషలు ఒకరికి ఇవ్వరు, ఒకరికి లేదా ఇద్దరికి కొన్ని భాషల్లోనే ఇస్తారనమాట, రైట్? సో అట్లాగా మనకు ఈ అవార్డు అనేది ప్రదానం చేయడం జరుగుతుంది. ఓకే, మొట్టమొదటిసారిగా ఈ యొక్క జ్ఞాన్పీఠ్ అవార్డుని అందజేసినప్పుడు ఈ జ్ఞాన్పీఠ్ అవార్డుని అందుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే జి శంకర్ కురూప్ అండి. ఎవరు?
జి శంకర్ కురూప్ ఈజ్ ద ఫస్ట్ రిసిపియంట్ ఆఫ్ జ్ఞాన్పీఠ్ పురస్కార్. ఫస్ట్ రిసిపియంట్ ఆఫ్ జ్ఞాన్పీఠ్ పురస్కార్ ఎవరు? జి శంకర్ కురూప్. అవునా? సో అలా ఇస్తూ వచ్చారు. అండ్ రీసెంట్గా 2024 ఇయర్లో ఇద్దరికి ఇచ్చారు. ఎవరికి అంటే గుల్జార్కి ఇచ్చారు. గుల్జార్తో పాటు రామ్ భద్రాచార్య కూడా ఇచ్చారు. రామ్ భద్రాచార్య. అయితే ఇక్కడ గుల్జార్కి ఏ భాషలోకి ఇచ్చారు అంటే ఉర్దూ భాషలోకి ఇచ్చారు. అవునా? రామ్ భద్రాచార్యకి ఏ భాషల్లో ఇచ్చారు? సంస్కృత్ భాషల్లో చేసిన రచనలు గాను రామ్ భద్రాచార్య గారికి ఇవ్వడం జరిగింది, సంస్కృత్. అవునా? గుల్జార్ గారికి దేంట్లో ఇచ్చారు? ఉర్దూలో ఇచ్చారు. గుల్జార్ చాలా ఫేమస్, ఎందుకంటే గుల్జార్ గారికి ఈవెన్ ఆస్కార్ అవార్డు కూడా లభించింది. ఏమొచ్చింది? ఆస్కార్ అవార్డు. ఆస్కార్ అవార్డు ఏ సందర్భంలో వచ్చింది గుల్జార్ కంటే? గుల్జార్ గారు మనకు స్లమ్ డాగ్ మిలియనేర్ అన్న ఒక సినిమాలో జేహో అన్న ఒక పాట ఏదైతుందో ఆ జేహో పాట రచించింది ఎవరు అంటే గుల్జారే. సో ఈజ్ ఆల్సో ద లిరిసిస్ట్ ఫర్ ఎ సాంగ్ కాల్డ్ జేహో ఇన్ స్లమ్ డాగ్ మిలియనేర్, ఫర్ విచ్ హీ హాజ్ వన్ బెస్ట్ లిరిసిస్ట్ అవార్డు అండర్ ఆస్కార్స్. సో అట్లాగా ఆస్కార్ అవార్డు కూడా అందుకున్న వ్యక్తి ఎవరంటే గుల్జార్. రైట్? సో అందుకనే మనకు ఈ యొక్క జ్ఞాన్పీఠ్ పురస్కారానికి చాలా విలువ ఎక్కువ అనమాట. రైట్? అండ్ ఇప్పటి వరకు ఇంగ్లీష్ భాషలో జ్ఞాన్పీఠ్ అవార్డు ఒక్కరికే లభించిందండి. ఆయన పేరు వచ్చేసరికి మనకు అమితావ్ ఘోష్. ఏం పేరు? అమితావ్ ఘోష్. అమితావ్ ఘోష్ ఇస్ ద ఓన్లీ పర్సన్ టిల్ డేట్ టు రిసీవ్ జ్ఞాన్పీఠ్ అవార్డు ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్లో? ఇంగ్లీష్ లాంగ్వేజ్లో జ్ఞాన్పీఠ్ అవార్డు అందుకున్నాం ఒకే వ్యక్తి ఎవరంటే మనకు అమితావ్ ఘోష్ అనమాట. సో ఈ వ్యక్తి కూడా పేరు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. రైట్? అండ్ తెలుగు వాళ్ళు అంటే తెలుగు భాషలో రాసిన వాళ్ళకు ముగ్గురికి వచ్చింది. ఒకరు వచ్చేసరికి మనకు విశ్వనాథ్ సత్యనారాయణ అని చెప్పేసి 1000 పడగల నవల రచయిత. రెండో వ్యక్తి వచ్చేసరికి మనకు సి నారాయణ రెడ్డి, సింగిరెడ్డి నారాయణ రెడ్డి, చాలా ఫేమస్ ఫిలిం లిరిసిస్ట్ అయిన. అండ్ రావూరి భరద్వాజ్ ఫ్రమ్ వరంగల్. సో వీళ్ళందరూ ముగ్గురికి కూడా తెలుగు వాళ్ళకు జ్ఞాన్పీఠ్ పురస్కారం అనేది రావడం జరిగిందనమాట. రైట్? క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఏజ్ ఫర్ జాయినింగ్ అటల్ పెన్షన్ యోజన? ఓకే, అటల్ పెన్షన్ యోజనలో చేరడానికి గరిష్ట వయస్సు ఎంత? 60 సంవత్సరాల, 70 సంవత్సరాల, 50 సంవత్సరాల, 40 సంవత్సరాల? ఓకే, సింపుల్ క్వశ్చన్. చూద్దాం. క్వశ్చన్ జాగ్రత్త చూడాలి. ఏమడిగారు వీళ్ళు? మ్యాక్సిమం ఏజ్ అడిగారు, అంటే గరిష్ట వయసు అని అడిగారు. రెండోది ఏమడిగారు? ఫర్ వాట్ జాయినింగ్ అన్నారు, అంటే స్కీమ్లో జాయిన్ అవ్వడానికి గరిష్ట వయసు పరిమితి ఏంటని అడిగారు. పెన్షన్ రావడానికి కాదు, జాయిన్ అవ్వడానికి. రైట్? సో ఇక్కడ మీరు చూసినట్టయితే అటల్ పెన్షన్ యోజన, ఏపీవై అని చెప్పేసి అంటాం. అటల్ పెన్షన్ యోజన. అటల్ పెన్షన్ యోజన అని మనకు 9th May 2015 ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. 9th May 2015 మనకు అటల్ పెన్షన్ యోజన స్కీమ్ తీసుకురావడం జరిగింది. అయితే అటల్ పెన్షన్ యోజనలో వీళ్ళు చెప్పింది ఏంటిదంటే, ఈ స్కీమ్ ప్రకారము ఎవరైనా సరే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసే వాళ్ళకు పెన్షన్ లభిస్తుంది. ఏ సెక్టార్లో? అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసే వాళ్ళకు ఈ పెన్షన్ అనేది లభిస్తూ ఉందన్నమాట. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసే వాళ్ళకు ఈ పెన్షన్ అనేది లభిస్తూ ఉంది. అవునా? అంటే ఏంటిది? దే షుడ్ నాట్ బి పేయింగ్ ఎనీ ఇన్కమ్ ట్యాక్స్. సో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు కాదు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈ పెన్షన్ అనేది లభిస్తూ ఉంది. ఓకే. రెండోది, మరి ఏజ్ లిమిట్ ఎంత అంటే, ఈ స్కీమ్లో మీరు జాయిన్ అవ్వాలి అంటే మీ యొక్క కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి, గరిష్ట వయస్సు మీకు 40 సంవత్సరాలు ఉండాలి. కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు ఉండాలా, గరిష్ట వయసు ఎంత ఉండాలా? 40 years. ఇక్కడ ఏమడిగారు? మ్యాక్సిమం ఏజ్ ఫర్ జాయినింగ్ అన్నారు, కాబట్టి ఆన్సర్ ఏంటి మనకు? 40 years. అవునా? అంటే 40 సంవత్సరాలు దాటిన తర్వాత మీకు జాయిన్ అవ్వడానికి మీకు ఎలిజిబిలిటీ ఉండదు. ఓకే, ఎందుకు ఉండదో మీకు చెప్తాను. అవునా? చూడండి ఇక్కడ. సో ఒకవేళ మీరు జాయిన్ అయ్యారనుకోండి, జాయిన్ అయితే మీకు పెన్షన్ ఎంత వస్తుంది అంటే 1000 రూపాయలు రావచ్చు, 2000 రావచ్చు, 3000, 4000 లేదా 5000. ఏదైనా ఒక ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అవునా? మరి పెన్షన్ ఎప్పుడు వస్తుంది? పెన్షన్ మీకు 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ పెన్షన్ని మీరు పొందవచ్చు. ఎన్ని సంవత్సరాలు దాటిన తర్వాత? 60 సంవత్సరాలు దాటిన తర్వాత మీరు పెన్షన్ని పొందవచ్చు. అవునా? ఇప్పుడు పెన్షన్ ఎలా వస్తుంది అంటే ఏం లేదండి,
మీరు ఏ ఏజ్లో జాయిన్ అవుతున్నారు, మీకు ఎంత పెన్షన్ కావాలి, ఈ రెండింటిని పరిగణలోకి తీసుకొని మీ యొక్క ప్రీమియం అమౌంట్ అనేది డిసైడ్ చేస్తారు. ఏం చేస్తారు? ప్రీమియం అమౌంట్ని డిసైడ్ చేస్తారు. అంటే మీరు నెల ఎంత అమౌంట్ చెల్లించాలనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఒక ఫ్యాక్టర్ ఏమో మీ ఏజ్ మీద, ఏ ఏజ్లో జాయిన్ అవుతున్నారు. రెండోది వచ్చేసరికి మీకు ఎంత పెన్షన్ కావాలి, మీరు ఎంత పెన్షన్ కోరుకుంటున్నారు, మీ ఎంత ఏజ్లో జాయిన్ అవుతున్నారు. ఈ రెండు అంశాలను పరిగణలోకి తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ ప్రీమియం అమౌంట్ని డిసైడ్ చేస్తారు. అంత అమౌంట్ మనం మంత్లీ పే చేయాలన్నమాట. అవునా? అయితే మరి దీనివల్ల మనకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటిది? మనం డబ్బులతోనే మనకి ఇస్తున్నారు కదా అంటే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రీమియం అమౌంట్ మీరు ఎంత పే చేస్తారో గవర్నమెంట్ కూడా అంతే అమౌంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. అవునా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 200 కడితే గవర్నమెంట్ కూడా 200 ఇస్తుంది. నువ్వు 400 పే చేస్తే గవర్నమెంట్ కూడా 400 ఇస్తుంది అనమాట. అలా పే చేస్తారనమాట. ఓకేనా? ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి 40 సంవత్సరాలు ఎందుకు పెట్టారు, 60 సంవత్సరాలు ఎందుకు పెట్టలేదంటే ఒకవేళ ఒక వ్యక్తి 40 సంవత్సరాల వయసులో జాయిన్ అయ్యాడు అనుకోండి. ఓకే, ఆ వ్యక్తి ఈ ప్రీమియం అమౌంట్ ఎన్ని సంవత్సరాలు చెల్లిస్తాడు? 40 నుండి 60 సంవత్సరాలు వచ్చేంత వరకు చెల్లించవచ్చు. అంటే 20 సంవత్సరాల పాటు చెల్లిస్తాడు అనమాట. అంటే 20 సంవత్సరాల పాటు నెలకు ఎంతో కొంత అమౌంట్ అనేది ఆ వ్యక్తి చెల్లిస్తాడు. ఆ చెల్లించినటువంటి అమౌంట్కు వడ్డీ కలుపుకొని ప్లస్ గవర్నమెంట్ ఇచ్చే అమౌంట్ కూడా కలుపుకొని ఆ రెండింటిపైన వడ్డీ కలుపుకొని ఆ వచ్చిన అమౌంట్లోకి వెళ్ళి వాటికి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి ఆ ఇంట్రెస్ట్ని వాళ్ళు ఏం చేస్తారు అంటే 60 సంవత్సరాలు దాటిన తర్వాత మీకు ఈ యొక్క పెన్షన్ రూపంలో ఇస్తారనమాట. 1000 రూపాయలైనా 2000 కానీ 5000 కానీ 3000 కానీ 4000 కానీ మీకు పెన్షన్ రూపంలో ఇస్తారు. అంటే బేసికల్గా ఒక కార్పస్ ఫండ్ క్రియేట్ చేసేసి ఆ కార్పస్ ఫండ్ పైన వడ్డీని తీసి ఆ వడ్డీని మీకు పెన్షన్ రూపంలో అందిస్తారు. అయితే ఈ కాంట్రిబ్యూషన్ చేసేటప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీరు ఎంత ఇస్తే ప్రభుత్వం అంతే అమౌంట్ ఇస్తుంది. సో దట్ ఆ అమౌంట్ పైన వడ్డీ క్యాలిక్యులేట్ చేసి మీకు ఇవ్వచ్చు అనమాట. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాము మ్యాక్సిమం ఏజ్ 60 years పెట్టామనుకోండి. ఒక వ్యక్తి 60 yearsలో జాయిన్ అయిపోయి 60 years నుండే పెన్షన్ పొందాలి అంటే ఇక అక్కడ డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఆయన ఇచ్చిన డబ్బులు ఏం లేవు కదా. కాబట్టి మ్యాక్సిమం ఎంత పెట్టారు? 40 years పెట్టారు. ఇంకో అంశం ఏంటంటే ఇక్కడ మీరు 18 yearsలో జాయిన్ అయ్యారనుకోండి, మీరు ఎన్ని సంవత్సరాల పాటు ఇస్తారు? 42 సంవత్సరాల పాటు ఇస్తారు. అంటే మీరు ఎక్కువ కాలం పాటు ఇస్తున్నారు కాబట్టి మీరు కట్టాల్సిన అమౌంట్ తక్కువ కడతారు. మీరు 40 yearsలో జాయిన్ అయ్యారనుకోండి, మ్యాక్సిమం 20 years మీరు కాంట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి మీరు ప్రీమియం ఎక్కువ చెల్లిస్తారు. అంటే మీరు తక్కువ ప్రీమియం చెల్లించాలి అంటే తొందరగా జాయిన్ అవ్వాలి. ఓకేనా? ఒకవేళ లేట్గా జాయిన్ అయ్యారనుకోండి మీరు ఎక్కువ ప్రీమియం చెల్లిస్తారు. ఇంకోటి మీకు ఎక్కువ పెన్షన్ కావాలనుకోండి ఎక్కువ ప్రీమియం చెల్లించాలి. మీకు తక్కువ పెన్షన్ కావాలంటే తక్కువ ప్రీమియం చెల్లించవచ్చు. కాబట్టి ప్రీమియం అనేది అమౌంట్ని ఫిక్స్గా ఎందుకు చెప్పట్లేదు అంటే ఆ ప్రీమియం అనేది 2 ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి మీరు ఏ ఏజ్లో జాయిన్ అయ్యారో అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. రెండోది వచ్చేసరికి మీకు ఎంత పెన్షన్ కావాలన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ రెండింటి యొక్క కలయిక మీ ప్రీమియం అమౌంట్ని డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా అటల్ పెన్షన్ యోజన అనేది మనకు వర్తింపజేస్తున్నారు. అన్ఆర్గనైజ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ స్కీమ్ని 2015 సంవత్సరం 9th May నాడు తీసుకురావడం జరిగింది. ఈ పథకంలో జాయిన్ అవ్వాలంటే మీరు 18 నుండి 40 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వచ్చు. అండ్ కనిష్టంగా మీకు 1000 రూపాయలు వస్తుంది, గరిష్టంగా మీకు 5000 రూపాయలు పెన్షన్ పొందవచ్చు. ఎప్పటి నుండి వస్తుంది పెన్షన్? 60 సంవత్సరాలు దాటిన తర్వాత వస్తుంది. మీరు చచ్చిపోయే వరకు పెన్షన్ వస్తుంది అనమాట. ఈ యొక్క ఏపీఐ తరాలోనే మనకు ఇంకో కొన్ని పథకాలు వచ్చినాయి. ఏంటది అంటే ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన వచ్చింది. అవునా? ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన, ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన, ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన, శ్రమయోగి మాన్ధన్ యోజన, ఇంకోటేమో ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన. ఈ రెండు కూడా పెన్షన్ పథకాలే. ఏం పథకాలు? పెన్షన్ పథకాలు. అవునా? మరి ఒక క్వశ్చన్ అడగవచ్చు, మీరు ఏమని అడగవచ్చు? సార్ మరి 40 years దాటితే నా పరిస్థితి ఏంటి, నాకు పెన్షన్ ఉండదా అంటే ఉంటుంది. మీకు ఎటువంటి స్కీమ్ అంటే ప్రధానమంత్రి వయో వందన యోజనలో జాయిన్ అయితే అక్కడ మీరు బల్క్ అమౌంట్ పే చేయాలి. ఆ పే చేసిన బల్క్ అమౌంట్లో నుండి వాళ్ళు మీకు 10 సంవత్సరాల పాటు పెన్షన్ అమౌంట్ అనేది పే చేస్తారు. సో ఒకవేళ 40 years దాటిన వాళ్ళు 60 years వరకు ఆగి 60 yearsలో ప్రధానమంత్రి వయో వందన యోజనలో జాయిన్ అవ్వాలి. లేకపోతే ఈ స్కీమ్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు. క్లియర్? ఎస్? యా. మధ్యలో చచ్చిపోతే, ఓకే అమ్మ మధ్యలో చచ్చిపోతే మీరు ఎంత అమౌంట్ అయితే చెల్లించారో మీరు చెల్లించినటువంటి అమౌంట్కు వడ్డీ కలిపి ఓకే ఆ అమౌంట్ మీ నామినీకి ఇస్తారమ్మా. సో మీరు ఎవరి పేరు అయితే నామినీ రాస్తారో వాళ్ళకి ఇస్తారు. ఓకేనా? క్లియర్ గైస్? నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఒరిజినేట్స్ ఇన్ ఎ స్ప్రింగ్ ఎట్ వెరినాగ్ ఇన్ సౌత్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కాశ్మీర్. ఓకేనా?
సో ప్రశ్న ఏంటిది అంటే క్రింది వాటిలో ఏ నది వసంతకాలంలో పుడుతుంది కాశ్మీర్ యొక్క ఆగ్నేయ భాగంలో అంటున్నారు. స్ప్రింగ్ అంటే ఇక వసంతకాలం కాదు, స్ప్రింగ్ అంటే నీళ్ళు వచ్చే పైకి అదనమాట. ఓకేనా. సో సింపుల్గా ఏం లేదండి, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి వెరినాగ్ దగ్గర ఏ నది ఉద్భవిస్తుంది అని అడుగుతున్నారు ఇక్కడ. అంతకంటే ఏం లేదు ఇక్కడ. వెరినాగ్ దగ్గర ఉద్భవించే నది ఏది అని అడుగుతున్నారు ఇక్కడ. ఓకేనా, చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ యొక్క ఆప్షన్స్ చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటది అంటే ఇవన్నీ కూడా, ఈ నదులన్నీ కూడా ట్రిబ్యూటరీస్ ఆఫ్ పంజనాద్. పంజనాద్ ఈజ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్. పంజనాద్ ఈజ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్. అవునా. ఇక్కడ పేర్కొన్నటువంటి 4 నదులు కూడా పంజనాద్ అనే ఒక నదికి ఉపనదులు. అండ్ పంజనాద్ ఎవరికి ఉపనది? ఇండస్ నదికి లేదా సింధ్ నదికి అది ఉపనదిగా వ్యవహరిస్తుంది అనమాట. రైట్. సో ఇక్కడ ఒకసారి ఏంటి ఫ్లో అని ఒకసారి చూసినట్టయితే మనకు తెలుసు ఇండస్ నది అనేది మనకు మానస్ సరోవర్ లేక్ దగ్గర మొదలవుతుంది. ఎక్కడ మొదలవుతుంది? మనకు మానస్ సరోవర్ లేక్ దగ్గర మనకు ఇండస్ నది అనేది మొదలవుతుంది అనమాట. ఆ మొదలైనటువంటి ఇండస్ నది అలా వచ్చేసి టిబెట్లో నుండి జమ్మూ అండ్ కాశ్మీర్లోకి వెళ్ళేసి తర్వాత మళ్ళీ పాకిస్తాన్లోకి వెళ్ళేసి అలా 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 పాకిస్తాన్లోనే ప్రవహించి ఫైనల్గా అది మనకు అరేబియా సముద్రంలో కలిసిపోతుంది ఇండస్ నది. రైట్. అయితే ఇండస్ నదికి ఉన్నటువంటి ఉపనదుల్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఉపనది ఏది అంటే పంజనాద్. ఏంటది? పంజనాద్. సో మనకు పాకిస్తాన్ ఒక ప్లేస్ ఉంటుంది, దాని పేరు మితాన్ కోట్. ఏంటి దాని పేరు? మితాన్ కోట్. మితాన్ కోట్ అనే ఒక ప్రదేశం ఉంటుంది. ఆ మితాన్ కోట్ అనే ప్రదేశంలో ఏమవుతుందంటే మనకు ఈ పంజనాద్ అనేది జాయిన్ అవుతుంది. అవునా. పంజనాద్ అనేది మితాన్ కోట్లో జాయిన్ అవుతుంది. మరి ఈ పంజనాద్ ఎలా ఏర్పడుతుంది అంటే దానికి కారణం 5 నదులు. ఏంటది అంటే జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఏంటది? జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఈ 5 రివర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ పంజనాద్. ఈ 5 రివర్స్ ఎలా ఫామ్ అవుతాయి అని ఒకసారి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జమ్మూ అండ్ కాశ్మీర్లో వెరినాగ్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. అవునా. ఇది క్వశ్చన్ దాని గురించి అనమాట. ఈ వెరినాగ్ దగ్గర మనకు జీలం అనే ఒక నది స్టార్ట్ అయిపోయి ఆ జీలం అనేది ఇలా 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 కిందికి వచ్చేస్తుంది. అవునా. సో ఫస్ట్ నది ఎవరు? జీలం. సో ఆన్సర్ ఏంటి కూడా మనకు జీలం ఈజ్ అ రైట్ ఆన్సర్. ఓకేనా. అది పక్కన పెడితే నెక్స్ట్ ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో, ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఓకేనా. కిందికి వస్తే కాస్త మనకి హిమాచల్ ప్రదేశ్ ఉంటుంది. అవునా. హిమాచల్ ప్రదేశ్లో మనకు ఒక పాస్ ఉంటుంది. అవునా. ఆ పాస్ పేరు వచ్చేసరికి బారాలచా పాస్. ఏంటిది? బారాలచా పాస్. ఈ బారాలచా పాస్ దగ్గర చంద్ర, బాగాన్ 2 నదులు కలిసి ఇవి చీనాబ్గా ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతాయి? చీనాబ్గా ఫామ్ అవుతుంది. చీనాబ్గా ఫామ్ అవుతుంది. ఈ చీనాబ్ ఏం చేస్తుంది? ఈ యొక్క జీలంని తనలో కలిపేసుకుంటుంది. జీలంని తనలో కలిపేసుకుంటుంది. తర్వాత మూడోది ఇదే హిమాచల్ ప్రదేశ్లో మనకు కింద రోహతాంగ్ పాస్ ఉంటుంది. ఏముంటుంది? రోహతాంగ్ పాస్ ఉంటుంది. ఈ రోహతాంగ్ పాస్ దగ్గర ఒక నది స్టార్ట్ అయితే దాని పేరు రావి. ఏం పేరు? దాని పేరు రావి. అవునా. ఇదే రోహతాంగ్ పాస్ దగ్గర ఇంకో నది స్టార్ట్ అయితే దాని పేరు బియాస్. దాని పేరు బియాస్. అంటే ఈ రోహతాంగ్ పాస్లోనే మనకు రావి నది ఉద్భవిస్తుంది, బియాస్ నది కూడా ఉద్భవిస్తుంది. ఉద్భవించిన తర్వాత ఏమవుతుంది అంటే ఈ యొక్క చీనాబ్ ఉంది కదా, జీలంని కలుపుకుంది కదా, ఇది రావిని కూడా తనలో కలుపుకుంటుంది. రావిని కూడా తనలో కలుపుకొని అలా ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా. ముందుకు ఇలా వెళ్ళిపోతుంది. తర్వాత ఈ బియాస్ ఇలా వచ్చింది కదా, మరి బియాస్ ఎవరితో కలవాలి అంటే ఇదే మానస్ సరోవర్ లేక్ కింద ఉన్నటువంటి రాకాస్ లేక్. ఏం లేక్ ఇది? రాకాస్ లేక్. ఈ రాకాస్ లేక్ దగ్గర మనకు సట్లెజ్ అనే నది ఇలా వస్తుంటుంది. వస్తున్నప్పుడు మధ్యలో ఒక పాస్ వస్తుంది. ఆ పాస్ని మనం ఏమంటామంటే షిప్కిలా పాస్ అంటాం. ఏమంటాము? షిప్కిలా పాస్ హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఈ షిప్కిలా పాస్ గుండా ఇది ఏమవుతుంది? ఇండియాలోకి ప్రవేశిస్తుంది. అంటే టిబెట్లో నుండి ఇండియాలోకి ప్రవేశిస్తుంది. ఇండియాలోకి ప్రవేశించి ఇది సట్లెజ్ నదిగా వస్తుంది. ఈ సట్లెజ్ నదిలో ఏమైతే అంటే బియాస్ నది అనేది కలిసిపోతుంది. ఎవరిలో? సట్లెజ్లో కలిసిపోతుంది. ఓకేనా. సట్లెజ్లో కలిసిపోతుంది. ఇప్పుడు ఏమైపోయింది? బియాస్ పోయింది, ఎందుకంటే సట్లెజ్గా మారిపోయింది. ఇక్కడేమో రావి పోయింది, జీలం పోయింది. ఏం మిగిలింది? చీనాబ్ మిగిలింది. ఈ 2 కలిసి ఏం చేస్తాయంటే కలిసి అప్పుడు పంజనాద్గా ఫామ్ అవుతుంది. పంజనాద్గా ఫామ్ అవుతుంది. ఇది అనమాట ఫ్లో. ఓకేనా. సో అట్లాగా
మనకు ఇండస్ నదిలో పంజనాద్ ఎలా ఫామ్ అవుతాయంటే జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ అనే ఒక 5 నదులు ఒకటేమో 3 కలిసి ఒక భాగంగా, 2 కలిసి ఇంకో భాగంగా చీనాబ్ అండ్ సట్లెజ్ రూపంలో మారి ఆ చీనాబ్ సట్లెజ్ 2 కలిసి పంజనాద్గా ఏర్పడి ఆ పంజనాద్ వచ్చి మితాన్కోట్లో ఏమవుతుందంటే ఇండస్ నదిలో కలిసిపోతుంది అనమాట. ఇది దీని యొక్క ఫ్లో అవునా. సో ఎప్పుడైనా సరే మీరు చూడండి రివర్ సిస్టమ్స్ ఇదే చదువుకోవాలా, ఇలా చదువుకుంటేనే మీకు చాలా బాగా గుర్తుంటాయి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అవునా. ఇంకోటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమడుగుతారంటే దోఆబ్స్ గురించి అడుగుతారు అన్నమాట. దోఆబ్స్ అంటే ఏంటిది, ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి కదా, ఇదొక ప్రాంతం, ఇదొక ప్రాంతం, ఇదొక ప్రాంతం, ఇదొక ప్రాంతం, ఇదొక ప్రాంతం, వీటిని మనం దోఆబ్స్ అని చెప్పేసి అంటారు అవునా. ఇది నెంబర్ 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం, ఇది 3 అనుకుందాం, ఇది 4 అనుకుందాం, ఇది 5 అనుకుందాం. ఈ ఫస్ట్ దాన్ని మనం ఏమంటామంటే ఫస్ట్ ఏదైతే 1 ఉందో దాన్ని మనము సింధ్ సాగర్ దోఆబ్ అంటాం. ఏమంటాము, సింధ్ సాగర్ దోఆబ్ అని చెప్పేసి అంటాం. రెండో దాన్ని మనం ఏమంటాము, జీలంకి చీనాబ్కి మధ్య ఉంది కాబట్టి చేజ్ దోఆబ్ అంటాం. మూడో దాన్ని ఏమంటాం మనము, ఈ చీనాబ్కి రావికి మధ్యలో ఉంది కాబట్టి రేచ్నా అంటాం. ఏమంటాము, రేచ్నా అంటాం. నాలుగో దాన్ని ఏమంటాము, రావికి బియాస్కి మధ్యలో ఉంది కాబట్టి బారీ దోఆబ్ అంటాం అవునా. అండ్ ఐదోది ఏంటిది అంటే బియాస్కి సట్లెజ్ మధ్య ఉంది కాబట్టి బిస్త్ అంటాం అవునా. ఇక్కడ చూడండి రివర్స్ యొక్క స్టార్టింగ్ ఆల్ఫాబెట్స్ వస్తున్నాయి. బియాస్లో బాగుంది, సట్లెజ్లో ఎస్టీ ఉంది, బియాస్లో బాగుంది, రావిలో ఆర్ ఉంది, రావిలో రా ఉంది అండ్ చీనాబ్లో చా ఉంది, చీనాబ్లో చా ఉంది, జీలంలో జా ఉంది అట్లనమాట. ఓకేనా. సో అట్లాగే మీరు చూసుకోవచ్చు. వీటిని మనము దోఆబ్స్ అంటే 2 నదుల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని దోఆబ్ అంటాం. దీస్ ఆర్ ద ఫర్టైల్ ల్యాండ్స్ ఆఫ్ ద ఇండస్ ప్లేన్స్ అనమాట. సో ఇండస్ రివర్ వల్ల ఏర్పడినటువంటి ప్లేన్స్లో ఉన్నటువంటి ఫర్టైల్ ల్యాండ్స్ మనం దోఆబ్స్ అని చెప్పేసి చెప్తాం. ఈ 5 నదుల్లో భారతదేశానికి మాత్రమే పరిమితం అయ్యే నది ఇది బియాస్. వాట్ ఇస్ దట్, బియాస్. సో బియాస్ రివర్ ఇస్ జస్ట్ కన్ఫైన్డ్ టు ఓన్లీ ఇండియా, ఇట్ డస్ నాట్ ఎంటర్ ఇన్ టు పాకిస్తాన్ అవునా. సో మీరు చూసినట్టయితే ఎలా ఉంటారంటే బౌండరీ ఇలా వస్తుంది అనమాట, పాకిస్తాన్ ఇండియా బౌండరీ ఇలా వస్తుంది, ఇలా వెళ్ళిపోతుంది. ఓకే. సో ఇది ఓన్లీ ఇక్కడ మాత్రం పరిమితం అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఈ ప్రాంతం ఏదైతే ఉందో అంటే బియాస్ సట్లెజ్ దగ్గర కలిసే ప్రాంతంలో మనకు ఒక వెట్లాండ్ ఉంటుంది, ఏమంటే రామ్సార్ వెట్లాండ్ ఉంటుంది. ఓకే. సో అది చాలా చాలా ఫేమస్, మనకు పంజాబ్లో ఉన్నటువంటి రామ్సార్ వెట్లాండ్ అనమాట. ఓకే. దాని పేరు వచ్చేసరికి మనకు వాట్ ఇస్ దట్, హరికే వెట్లాండ్. ఓకేనా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో హరికే వెట్లాండ్ ఇస్ ఎ ఫేమస్ వెట్లాండ్ ఇన్ పంజాబ్, అది అక్కడే ఉంటుంది అనమాట. ఓకేనా. ద సెకండ్ 5-year ప్లాన్ దట్ కాల్డ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ వాస్ కామన్లీ రిఫర్డ్ టు యాజ్. ఓకేనా. సో తెలుగులో చూడకండి, ఏదో ఉంది అది అలా. ఓకే. సో ఏమంటున్నారు అంటే 2వ పంచవర్ష ప్రణాళిక అనేది మనము సోషలిస్ట్ మోడల్ని ఇంప్లిమెంట్ చేసిన ప్రణాళిక. అయితే ఆ ప్రణాళికకి ఇంకో పేరు ఏంటి అని అడుగుతున్నారు. హరాడ్ డోమర్ ప్లాన్ అంటామా, మహలోనాబీస్ ప్లాన్ అంటామా, బాంబే ప్లాన్ అంటామా, పీపుల్స్ ప్లాన్ అంటామా. సో 2వ పంచవర్ష ప్రణాళికని ఏమని చెప్పేసి పిలుస్తాము, హరాడ్ డోమర్ ప్లానా, మహలోనాబీస్ ప్లానా, లేకపోతే బాంబే ప్లానా, లేకపోతే పీపుల్స్ ప్లాన్. ఓకే. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద రైట్ ఆన్సర్? ద రైట్ ఆన్సర్ ఇస్ పీసీ మహలోనాబీస్ ప్లాన్. ఎవరు? పీసీ మహలోనాబీస్ ప్లాన్ అవునా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే సెకండ్ 5-year ప్లాన్, 2వ పంచవర్ష ప్రణాళిక. ఓకే. హరాడ్ డోమర్ ప్లాన్ ఈజ్ వాట్, ఫస్ట్ 5-year ప్లాన్. ఇది వచ్చేసరికి మనకి ఏంటిది సెకండ్ 5-year ప్లాన్ అవునా. సో మహలోనాబీస్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ. So with the influence of Mawlanabis, second 5-year plan was implemented, which stressed on the socialist pattern. ఓకే. సోషలిస్ట్ ప్యాటర్న్ ఎక్కువగా చూపించారు, ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీస్ ఏర్పాటు చేయడం అవన్నీ కూడా చేశారనమాట. రైట్. అయితే ఈ మహలోనాబీస్ ఎవరైతే ఉన్నారో ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. ఓకే. ఈయననే ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. కోల్కతాలో ఉంటుంది కదా, ఈ కోల్కతాలో ఉన్నటువంటి ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేసింది ఎవరు? పీసీ మహలోనాబీస్. రైట్. అదొకటి. ఇంకో ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఆయన పుట్టినరోజు ఏదైతే ఉందో దట్ ఈస్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ 29th June యాజ్ అ నేషనల్ స్టాటిస్టిక్స్ డే. సో నేషనల్ స్టాటిస్టిక్స్ డేగా మనం సెలబ్రేట్ చేస్తాము ఎవరి పుట్టినరోజుని? పీసీ మహలోనాబీస్ పుట్టినరోజుని నేషనల్ స్టాటిస్టిక్స్ డేగా మనము సెలబ్రేట్ చేయడం జరుగుతుందన్నమాట. రైట్.
అదొక ఇంపార్టెంట్ అంశం. ఇంకో ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఈ సెకండ్ 5-year ప్లాన్ ఈజ్ అ ప్లాన్ విచ్ ఇంప్లిమెంటెడ్ మిక్స్డ్ ఎకానమీ ప్రిన్సిపల్స్. అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ నమూనాని అమలు చేసినటువంటి పంచవర్ష ప్రణాళిక ఏది అంటే రెండవ పంచవర్ష ప్రణాళిక. ఇట్స్ ద సెకండ్ 5-year ప్లాన్ దట్ ఇంప్లిమెంటెడ్ ద మిక్స్డ్ ఎకానమీ ప్రిన్సిపల్స్. అవునా? సో మీకు అందరికీ తెలిసి ఉంటుంది, మిక్స్డ్ ఎకానమీని మనము అడాప్ట్ చేసుకుంది ఎప్పుడు అంటే 1948 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ ద్వారా మనము మిక్స్డ్ ఎకానమీని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. మరి అడాప్ట్ చేసుకున్న మిక్స్డ్ ఎకానమీ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశాము? సెకండ్ 5-year ప్లాన్ టైంలో మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. సో ఇది దీనికి సంబంధించిన అంశం, రైట్? ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకు బాంబే ప్లాన్. ఈ బాంబే ప్లాన్ అంటే ఏంటిది అంటే మనకు 1944లో, ఎప్పుడు 1944లో బాంబేలో ఉన్నటువంటి 8 మంది ఇండస్ట్రియలిస్టులు కలిపి ఏ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఫర్ ఇండియా, ఏ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఫర్ ఇండియా అనే ఒక బ్లూ ప్రింట్ని తీసుకొచ్చారు. ఆ బ్లూ ప్రింట్ని మనం ఏమంటామంటే బాంబే ప్లాన్ అని చెప్పేసి అంటాం. ఏమంటామండి? బాంబే ప్లాన్ అంటాం. ఇంకోటి ఏంటంటే ఈ బాంబే ప్లాన్ ముఖ్యంగా 2 అంశాలకు వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు. ఏంటది? ఒకటేమో బేసిక్ ఇండస్ట్రీస్ యొక్క పెంపుదలకు, పెంపొందించడానికి. రెండోది వచ్చేసరికి ఫార్మర్స్ ఇన్కమ్ని డబుల్ చేయడానికి. ఈ రెండింటిని దృష్టి పెడుతూ వాళ్ళు బాంబే ప్లాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది, రైట్? ఇంకోటి ఇక్కడ పీపుల్స్ ప్లాన్. అవునా? పీపుల్స్ ప్లాన్ ఎవరిచ్చారు? ఎంఎన్ రాయ్ ఇచ్చారు. సో ఎంఎన్ రాయ్ ఈజ్ వన్ హూ ఆల్సో ప్రపోజ్ ద ఐడియా ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఏ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, రైట్? అయితే ఎంఎన్ రాయ్ ఈ పీపుల్స్ ప్లాన్లో ఏం చెప్పాడు అంటే ఈ ప్రపోజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. వ్యవసాయ రంగాన్ని జాతీయకరణ చేయాలి. భూమి అనేది ఒక ప్రైవేట్ ప్రాపర్టీగా ఉండకూడదు. అది దేశానికి చెందినటువంటి ఒక ప్రాపర్టీగా ఉండాలి. ఎవరైనా వ్యవసాయం చేసుకోవాలంటే చేసుకోవాలి, దానిలో కొంత ప్రభుత్వాన్ని చెల్లించాలి, కొద్దిగా వాళ్ళు తీసుకోవాలి. సో ఇట్లాగా భూమి అనేది ఇది గవర్నమెంట్ యొక్క ప్రాపర్టీగా ఉండాలి కానీ ప్రైవేట్ ప్రాపర్టీగా ఉండకూడదని చెప్పేసి చెప్పింది ఎవరు అంటే మనకు ఎంఎన్ రాయ్ త్రూ పీపుల్స్ ప్లాన్, రైట్? సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలు, ఓకేనా? అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 స్పెషల్ బ్యాచ్ ఉంది. 32,430+ వ్యాకెన్సీస్ మనకి అవైలబుల్ ఉన్నాయి. సో కంప్లీట్ కోర్స్ మనం చూసుకోవచ్చు ఇక్కడ. అదేవిధంగా మీరు చూసినట్టయితే ఇక్కడ 3 and 6 months డ్యూరేషన్తో అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025 కోసం స్పెషల్ బ్యాచ్ ఉంది. CBD1 CBD2 రెండు కూడా ఉన్నాయి 3 and 6 months డ్యూరేషన్తో. అండ్ ఆర్ఆర్బీ ఏఎల్పీ 2025 స్పెషల్ బ్యాచ్ CBD1 కంప్లీట్ కోర్స్ ఉంది అండ్ 3, 6 and 12 months డ్యూరేషన్తో అవైలబుల్లో ఉంది. ఎస్, ఆర్ఆర్బీ ఏఎల్పీ 2025 CBD1 CBD2 మనకు కంప్లీట్ కోర్స్ 6 and 12 months డ్యూరేషన్తో ఉంది. అండ్ దెన్ CGL వచ్చేసరికి స్పెషల్ బ్యాచ్ ఉంది. అదేవిధంగా SSC GD కోసం కూడా మనకు కంప్లీట్ కోర్స్ అవైలబుల్లో ఉంది. అండ్ SSC ఎగ్జామ్ 2025 స్పెషల్ బ్యాచ్ ఉంది ఫర్ 3, 6 and 12 months డ్యూరేషన్తో. అండ్ దెన్ SSC RRB అండ్ బ్యాంకింగ్ కాంప్రహెన్సివ్ కోర్స్ అవైలబుల్ ఉంది 850+ అవర్స్తో. అండ్ బ్యాంక్ మహాప్యాక్ ఫర్ ఆల్ ద బ్యాంకింగ్ రిలేటెడ్ ఎగ్జామినేషన్స్. అండ్ APPSC TSPSCకి బ్యాచెస్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం మనకి SI కానిస్టేబుల్ కూడా బ్యాచెస్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ APPSC TSPSCకి ఆల్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఫర్ దిస్ గ్రూప్ ఎగ్జామ్స్ అనమాట. అండ్ దెన్ మనకు CSAT కూడా అవైలబుల్ ఉంది ఫర్ UPSC వాళ్ళ కోసము. అండ్ దెన్ 0 to Hero స్పెషల్ బ్యాచ్ కూడా అవైలబుల్ ఉంది. ఓకే, యూ కెన్ పికప్ ఎనీ కోర్స్ ఫర్ జస్ట్ 999 ఓన్లీ. సో ఇదండి ఈరోజు మన డిస్కషన్. అండ్ దిస్ ఈజ్ యువర్ నరస్ సార్ అండి. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ సెషన్.